ఒక సన్మార్గంలో ఒక మంచి చెబుతున్నప్పుడు ఆ లోపం మనలో ఉందన్నప్పుడు సరి చేసుకోకుండా కానీ ఒకవేళ కోపం పెంచుకుంటే చెప్తాను కయ్యని వేసిన అడుగులోని వేస్తున్నాం. ఒక మనిషిలో భక్తిహీనత వచ్చినప్పుడు, ఒక మనిషిలో దుష్టత్వం వచ్చినప్పుడు ఆ మనిషి అందరూ అడుగులు వేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిని మనం తప్పింపబడ్డానికి చెప్తున్నాడు, మీరు కోరహ వంటి వారు అవ్వద్దు, మీరు కయ్యేను వంటి వారు అవ్వద్దు, బిలాము వంటి వారు అవ్వద్దు. ఎందుకు చెప్తున్నాడు? ప్రమాదం అది మన లైఫ్కి. అది దేవుడి నుంచి దూరం చేసేటువంటి ఒక శత్రువు. అది భక్తిహీనత అనేది. ఒక తాగీసినోడు ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నాడు అనుకోండి, ఎవడు మనిషి కోసం అంటుంటాం మనం. ఒకటి ఏదో తప్పు చేయకూడనటువంటి వాడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఇదేటర్ ఇలా చేస్తున్నాడు అనుకుని వాడి మీద కోపంతో రగిలిపోతుంటాం మనం. మనుషుడిగా మనకే కోపం వచ్చేస్తుంటది. కానీ దేవుడిని అదే పరిస్థితిలోకి వచ్చి, తండ్రి వీడి మీద నాకు కోపం రగిలిపోతుంది ప్రభా, ఎంత పశువులో ప్రవర్తిస్తున్నాడో, ఈడు నీకు ఎలా కనిపిస్తున్నాడు ప్రభా, నువ్వు పరిశుద్ధుడు కదా అంటే ఏమంటాడో తెలుసా? అని ప్రేమిస్తున్నాను రా నేను అంటాడు దేవుడు. అని ప్రేమిస్తున్నాను నేను అంటే ఇప్పుడు ఇలా లోకాన్ని ఎందుకు ప్రేమించాలనుకున్నాడు తెలుసా? ఆ పాపాల తర్వాత వాడి స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది అది చూస్తున్నాడు ఆయన.